జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 3వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానమును, ఒప్పుకోవలసిన పాపమును, అనుసరించవలసిన ఆజ్ఞ, మనము దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఒప్పుకోవలసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయి. 8వ వచనము, ప్రేమ శాశ్వత కాలము ఉండును. దేవుని యొక్క ప్రేమ అద్వితీయమైనది. భూమికి ఆకాశమునికి ఎంత ఎత్తో ఆయన ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు కొలవలేము. అయితే దేవుని ప్రేమ లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, మనం ఇంకను పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య అనగా ఒక చిన్న వేరియేషన్ ఉన్నది. దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. ఒక తండ్రి తన కుమారుడికున్న క్యాన్సర్ వ్యాధిని ఇష్టపడడు, ప్రేమించడు. కుమారుని ప్రేమిస్తాడు, క్యాన్సర్ వ్యాధిని ప్రేమించడు. అతడు క్యాన్సర్తో చనిపోతే అది దేనివల్ల? ప్రేమ లేదని కాదు. దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని విడిచి రావాలి. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయంలో దేవుడి దగ్గరికి మనమే రావాలి. 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. చిన్న కుమారుడు ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళి తండ్రికి దూరంగా ఉండి దుర్వ్యాపారం చేసి తనకు కలిగిన ఆస్తినంతను పోగొట్టుకున్నాడు. చివరికి ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మందికి సమృద్ధమైన ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను, ఈ పందులు తినే పొట్టును తినాలని ఆశపడుతూ బుద్ధి తెచ్చుకొని ఆకాశం వైపు చూసి, పరలోకమందున్న తండ్రి, నేను నీ ఎదుట పాపం చేశాను, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కుమారుడిగా ఉండుట కూడా యోగ్యుని కాదని బ్రతిమలాడి పనివాణిగా ఉంటానని బయలుదేరినప్పుడు ఆ తండ్రి 15వ అధ్యాయం 20వ వచనం, ఆ తప్పైన కుమారుడు చనిపోయాడు, ఎటిలిపోయాడు అనుకున్న కుమారుడు వస్తున్నప్పుడు ఇంటికి సమీపములో అనగా తండ్రి చూడగలిగిన అచూపు అంతటిలో దూరం నుంచి చూసి అతన్ని ప్రేమించి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి మంచి ప్రశస్తమైన వస్త్రమును, కాలుకు చెప్పులు, చేతికి ఉంగరమును పెట్టి ప్రేమ విందు, గొప్ప విందు చేయించాడు. అవును, తండ్రి ప్రేమ నీకు అర్థం కావాలంటే తండ్రి దగ్గరే ఉండాలి. అప్పుడే ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలవు. అవునండి, శాశ్వత కాలమైంది దేవుని ప్రేమ. అది అయితే నీ పాపాన్ని బట్టి దూరం చేసుకోవద్దు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 2వ వచనం, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అవునండి, అన్నీ ఉండి, వరాలుండి, వాక్యాలు చెప్పటం అన్నీ ఉండి ప్రేమ లేకపోతే వ్యర్థమైపోతాం. కనుక ప్రేమ కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయములో 8వ వచనములో కయ్యూను తన తమ్ముణ్ణి ప్రేమించలేదండి, పగపట్టాడు. తన అర్పణ తీసుకోలేదని తన సొంతగా దేవుడు బలికి సంబంధించింది అర్పణ ఇవ్వాల్సింది పోయి ధాన్యములో ఇచ్చాడు. కానీ అది తప్పని, నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పొంచి ఉన్నదని చెప్పాడు. కానీ కయ్యూను కోపం తెచ్చుకొని ప్రేమ లేనివాడే చివరికి తన తమ్ముణ్ణి చంపాడు. ప్రేమ లేనివాడు
దేవుడికి సంబంధి కాదు, దుష్టుని సంబంధి. కనుక ప్రేమ కలిగిన వాడే మరి మొదటి యోహాను రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది, సహోదరుని ప్రేమించిన వాడు మరణమందు ఉన్నట్టు లెక్కే. మరణాన్ని స్నేహించినాడు అతడు దేశ దిమ్మరై భూమి మీద బతికినంత కాలం దిగులుతో ఉండి చనిపోయాడు. చివరిగా ఆజ్ఞ 9వ వచనము, ప్రవచనాలు ఉన్నాయి, కొంత మట్టుకే ప్రవచనము మనం ఎరుగుదాం అంటే పూర్తిగా మనం ఎరగలేమండి. దేవుడు మరి అగబు చేత అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనములో మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై భూలోకమంతటికి కరువు సంభవిస్తుంది అని చెప్పాడు. అంతవరకే చెప్పాడు. ఎప్పుడు సంభవిస్తుందనే చెప్పలేదండి. దేవుడు ఎంతవరకు చెప్తాడో అంతవరకే. అది క్లౌదియా చక్రవర్తి కాలంలో నెరవేరింది. ఈలోపు మరి పరిశుద్ధులకి మరి యోదయ ప్రాంతాల్లో ఉన్న వారికి కానుకలు పంపి పేదవారిని ఆదుకున్నారు. కనుక ప్రవచనం ఎంతవరకు వచ్చిందో మనం నమ్మి ఆ ప్రకారం చేయాలి. దేవుడు అబ్రహాము నువ్వు ప్రయాణమై బయలుదేరు వాగ్దానం చేశాడు, కానీ 100 సంవత్సరాలకి ఇస్తాను ఇలా చెప్పలేదండి బిడ్డని. యేసేపు కూడా చెప్పాడు, నువ్వు అధిపతి అవుతావు, ఫలానా ఇన్ని సంవత్సరాలకు అవుతాడని కాదు. దయచేసి మన నిరీక్షణ ఎప్పుడు కూడా మరి నిరీక్షణ ఫెయిల్ కాదండి, వ్యర్థం కాదు. అని ఎందు నిరీక్షించుదాం. విశ్వాసం అంటే నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపం. కనుక దేవుడు నీకు వాగ్దానం చేసింది నెరవేర్చడానికి సమర్థుడు. కనుక మనం వెయిట్ చేద్దాం. దేవుడు మన జీవితాలు కూడా గొప్ప కార్యము జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో నీ దయలో నాయన మాకు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ లేనివాడు దుష్టుని సంబంధి నాయన. కయ్యను దుష్టుడి సంబంధి నాయన. మాకు మీరు ఇచ్చిన ప్రవచన వరాన్ని, మాకిచ్చిన దాన్ని, మాకిచ్చిన దర్శనాలు, కళలు, వాటిని నమ్మి విశ్వసించి నెరవేరేంత వరకు నిరీక్షణ కలిగి జీవించే వాళ్ళముగా దయచేయమని, మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం అందరికీ తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.